హాయ్ అండి, అందరికీ నమస్కారం అన్న. రేట్లు అనేది ఎప్పుడు పెరుగుతాయి, ప్లాంటేషన్ ఎక్కడెక్కడ ఎక్కువగా చేసినారు, టమాటో తోట పంటలు అనేది ఎక్కడెక్కడ డ్యామేజ్ అనేది, ఈ పూర్తి విషయాలు వచ్చి ఈ వీడియోలో చూసుకుందాం మనం. ఈ వీడియోని కడిసే వరకు చూడండి. మీకే ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం కదా 50% ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకే యూస్గా ఉంటుంది. ఫస్ట్ చూస్తే కనుక మన సైడ్ స్టాక్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ ఈ వారం నుంచి అనేది కొన్ని చోట్ల అనేది భారీ వర్షాలు పడి టమాటో తోటలు అనేది చాలా నష్టపోయినవి. మార్కెట్లకి అనంతపురం మార్కెట్లో 2.5 లక్షలు 3 లక్షల బాక్సులు అనేది వస్తున్నది ప్రతిరోజు. ఇంకొక పాయింట్ ఏంటంటే, బయట రాష్ట్రాల నుంచి ఇప్పుడు కూడా వచ్చే మన సైడ్ నుంచి కాయలు అనేది ఒక 10 లారీల గంట అనేది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. ఎందుకంటే పోయిన 15-20 రోజుల ముందు వచ్చి బయట రాష్ట్రాల్లో మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో వచ్చి టమాటో పంటలు అనేది పోయిన సంవత్సరంతో ఈ సంవత్సరం పోల్చుకుంటే కన్నా సగానికి సగం పంటలు చాలా నష్టపోయినవి. వర్షాల వల్ల ప్లాంటేషన్లు కూడా చాలా తక్కువగా చేసినారు. అందుకే కనుక ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అనేది బయట రాష్ట్రాలకు జరుగుతుందండి. కానీ చూస్తే కనుక రేట్లు ఎప్పుడు పెరుగుతామనే విషయానికి వెళ్తే కనుక మనము రేట్లు ఈ అక్టోబర్ 25కి పోయిన రేట్లు అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి. 100% వాస్తవంగా చెప్తున్నాను. 25కి పోయిన రేట్లు అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. రాబోయే సెప్టెంబర్ నెలలో చిన్న బాక్స్ మన అంచనా ప్రకారం మాత్రమే చిన్న బాక్స్ ఒక 700-800 దాకా వెళ్తుంది. పెద్ద బాక్స్ ఒక 1500 దాకా వెళ్ళే అవకాశాలు అంటే చాలా వరకు ఉంటుందండి. పెరిగేదానికి కారణాలు ఏంటంటే, మహారాష్ట్రలోని నాసిక్లో వచ్చి పోయిన సంవత్సరంలో టమాటో ప్లాంటేషన్ ఎక్కువగా చేసినారు. పోయిన సంవత్సరంతో ఈ సంవత్సరంతో పోల్చుకుంటే కనుక ప్లాంటేషన్ అనేది 50% తక్కువైంది. ప్లాంటేషన్ జరిగింది. ఆ 50%లో వచ్చి ఈ వర్షాలు పోయిన 10 రోజుల నుంచి వర్షాలు పడి ఒక 30% తోటలు అనేది పూర్తిగా నీళ్ళతో ఫుల్ డ్యామేజ్ అయిపోయినవన్నీ తోటలన్నీ. ఆ తోటలన్నీ డ్యామేజ్ అయినాయి. ఇక్కడ మన సైడ్ చూస్తే కనుక మన సైడ్ కొన్ని చోట్ల తోటలు అనేది ఒక 30-40% తోటలు అనేది ఫుల్ డ్యామేజ్ అయిపోయినవి. కానీ ఉన్న కాయలు వచ్చి మార్కెట్కి స్టాక్ ఎక్కువ వస్తుంది. ఆ స్టాక్ ఇంకొక వారం 15 రోజుల్లో స్టాక్ అనేది తక్కువ అయిపోతుంది. బయట రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు భారీగా వస్తారు మన సైడు. బయట రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు, తమిళనాడు సైడ్ నుంచి వ్యాపారస్తులు అంతా వచ్చి ఈ నెల 25 ఇంకో 10-15 రోజుల్లో రేట్లు అనేది పెరిగేదానికి చాలా అవకాశాలు ఉంది. అదేవిధంగా చూస్తే కనుక రాబోయే సెప్టెంబర్ నెలలో మన సైడ్ నుంచి ఎవరిది కోత అనేది కొత్తగా వస్తుందో తోట అనేది వాళ్ళకి రేట్లు అనేది ఖచ్చితంగా రేట్లు అనేది దొరుకుతామండి. ఇంకొక విషయానికి వెళ్తే కనుక చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, అన్న రాబోయే నెలలో రేట్లు ఎలా ఉంటాయి, యావరేజ్గా ఉంటాయా, రేట్లు పెరిగే అవకాశం ఉందా అని. 100% ఖచ్చితంగా పెరిగే అవకాశం రేట్లు అనేది ఉందండి. బయట రాష్ట్రాల్లో ప్లాంటేషన్ ఎక్కడ చేయట్లేదు. మన సైడ్ కూడా ప్లాంటేషన్ ఈ వర్షాలు పడుతున్న వల్ల ప్లాంటేషన్ అనేది 40-30% మాత్రమే ప్లాంటేషన్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చూస్తే కనుక మన సైడు ఈ మదనపల్లి, చింతామణి, ఈ పక్క అనంతపురం, మొలకల చెరువు ఈ సైడ్ చూస్తే కనుక ప్లాంటేషన్ అనేది భారీగా చేస్తుండేవారు. ఈ సైడ్ ఇప్పుడు చూస్తే కనుక ప్లాంటేషన్ అనేది సగానికి సగం తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఈ వర్షాల వల్ల ప్లాంటేషన్ చేయట్లేదు. స్టాక్లు అనేది ఎక్కువగా వస్తున్నది. ఒక రైతుది మార్కెట్కి డైలీ సరుకు వెళ్తుందంటే అదే రైతు ఇంకొక ప్లాంటేషన్ చేసేదానికి పోరు. ఎందుకంటే ఈ తోట కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఇంకో ప్లాంటేషన్ చేసుకుందామంటున్నారు. ఇప్పుడు మార్కెట్కి వస్తున్న స్టాక్ అనేది తక్కువ అయిపోతే కనుక ఇంకొక 10-15 రోజుల్లోనే కంపల్సరీ రేట్లు అనేది పెరిగే అవకాశాలు ఉందండి. ఇప్పుడే వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మన అంచనా మాత్రమే చెప్తున్నాను. ఇంకొక 25కి పోయినా రాబోయే నెలలో ఖచ్చితంగా చిన్న బాక్స్ వచ్చి 1500
చిన్న బాక్స్ వచ్చి 700 800, పెద్ద బాక్స్ వచ్చి 1500కి పైన వెళ్ళే అవకాశాలు, అంటే చాలా వరకు ఒక 99% అనేది రేట్లు పెరిగే అవకాశాలు ఉందండి. నాసిక్లో ఈ సైడ్ చూస్తే కనుక క్రాప్స్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయినవి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.